ప్రైజ్ ద లార్డ్. ఈ దినాన మనలో చాలామంది దేవుని సేవ చేస్తూ, దేవుని పరిచర్య చేస్తూ, ఆయనతో ఎంతగానో సన్నిహితంగా ఉంటూ కూడా కొన్నిసార్లు కొన్ని సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అనేది ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి సమయంలో మనం దేవునికి వేసే క్వశ్చన్ మార్క్ ఏంటి? దేవా, నేను ఇంతగా నీ సేవ చేస్తున్నానే, నీ కొరకు సాక్షిగా బ్రతుకుతున్నానే, మరి నాకెందుకు ఈ సమస్యను అనుమతించావు? ఇదే కదా మనం ప్రేయర్ చేస్తాము. కానీ ఆ దినాన హిజ్కియాది కూడా సేమ్ సిచ్యువేషన్. హిజ్కియా దేవునితో ఎంతగానో సన్నిహితంగా ఉన్నాడు, ఆయన సేవ చేశాడు. కానీ హిజ్కియాకి మరణకరమైన రోగం సంభవించినప్పుడు యెషయా ద్వారా ఏమని చెప్తాడు? నీవు ఇక కొద్ది రోజుల్లో నీవు మరణం అవబోతున్నావు, నీ ఇల్లు చెక్కబెట్టుకొని. అప్పుడు హిజ్కియా ఇంక నేను మరణం అవుతానులే అనేసి ఊరికి వదిలేయలేదు. గోడ తట్టు తిరిగి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఎంత చక్కని మాట బైబిల్లో ఉంటుందంటే, హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడంట, అతని కన్నీటిని దేవుడు చూశాడంట. ఎప్పుడైతే చూశాడో తర్వాత ఆశీర్వాదం ఏంటి? తనకి 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు పొడిగించాడు. ఇది మన జీవితంలో కూడా ఎదురవుతున్న సమస్యలను బట్టి కృంగిపోకుండా, దేవా నేను నమ్ముకుంటే నాకెందుకు ఈ కష్టము అని క్వశ్చన్ మార్క్ వేయకుండా, దేవుడు ఆ సమస్యలో మన దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అదే మనం చేసి ఉన్నట్లయితే తప్పకుండా ఆ ఇరుకు నుండి, ఆ ఇబ్బంది నుండి దేవుడు మనల్ని తప్పించే దేవుడై ఉన్నాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.